అని చెప్పి. సో యూ అండర్స్టాండ్. ఓకే, సో టుడే ఏంటమ్మా సి ప్రోగ్రామింగ్కి ఎంబెడెడ్ సిస్టమ్కి సంబంధం లేదు. నో నీడ్ టు లెర్న్ అబౌట్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇన్ డీటెయిల్. అయినా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే కంప్యూటర్ అనే దాంట్లో కంప్యూటర్ ఇస్ సబ్జెక్ట్, దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పి. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఈరోజు నన్ను చెప్పాం సి ప్రోగ్రామ్ ఈస్ కెన్ బి యూస్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని. సో ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకోవాలి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటని. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే తెలుసుకోవడానికి ముందు సిస్టమ్ అంటే ఏంటి ప్రాపర్ డెఫినేషన్ ఏంటి, ప్రాపర్ డెఫినేషన్ ఒక అర్థమయ్యాలి మనకి. ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ ఆల్ ఇట్స్ యూనిట్స్ అసెంబల్డ్ వర్క్ టుగెదర్ అకార్డింగ్ టు ఏ సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఒక సిస్టమ్ అంటే చాలా పార్ట్స్ ఉంటాయి, అదన్నీ ఎలా అసెంబుల్ చేసి ఉంటారంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుంటారు. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం అన్నీ టుగెదర్గా వర్క్ చేయాలి. ఇందాక నేను అన్నాను స్టూడెంట్ ఈజ్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్ అని, అర్థమైందా? సిస్టమ్ కాదు ఎంబెడెడ్ సిస్టమ్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ సిస్టమ్. సెట్ ఆఫ్ రూల్స్ ఉందా, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పి ఎలా పడితే ఉండొచ్చు. కానీ స్టూడెంట్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్. జస్ట్ మీకు గుర్తుండాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనికి సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వాచ్. ఓకే, ఎగ్జాంపుల్ అంతే, అర్థమైందా? వాట్ ఈజ్ ఇట్స్ రోల్? టు డిస్ప్లే ద టైం. ఏంటి? టు డిస్ప్లే ద టైం. ఒక వాచ్లో అన్ని పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి పార్ట్స్? ఏమంటారు, బ్యాటరీ ఉంటుంది, తర్వాత ఇంకేముంటుంది, బెల్ట్ అసెంబ్లీ, చాలా ఉంటాయి దానిలో, మోటార్స్ లా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ పార్ట్స్ని టుగెదర్ అసెంబుల్ చేసి టైం డిస్ప్లే చేయడానికి క్రియేట్ చేసిన ఒక సిస్టము వాచ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమ్. ఎనీథింగ్ ఏదైనా ఒక సెట్ ఆఫ్ రూల్స్లో అన్ని ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇలాగే పనిచేయాలి. వాచ్ అంటే టైం చూపించాలని చెప్పి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టి దాన్ని క్రియేట్ చేసిందే సిస్టమ్ అంటాం. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? వెరీ సింపుల్. సిస్టమ్కి ఎంబెడెడ్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఎగ్జాంపుల్ ఇవ్వండి. స్మార్ట్ వాచ్. వాచ్కి సిస్టమ్ అంటే స్మార్ట్ వాచ్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. ఏం చేస్తారు అక్కడ? ఓన్లీ హార్డ్వేర్ కాకుండా ఈ నార్మల్గా వాచ్ చూస్తే జస్ట్ ఓన్లీ హార్డ్వేర్ మాత్రం. పాతకాలం వాచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇప్పుడు కాదు చెప్పింది. ఓకే, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు కలిపి ఉంటుంది కదా, దట్ ఈస్ వేర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్. అర్థమైందా? ఏదైనా ఒక సిస్టమ్కి సాఫ్ట్వేర్ మరి హార్డ్వేర్ రెండు ఉంటే ఇట్ ఈస్ కాల్డ్. ఎలా తెలుస్తుంది మనకి సాఫ్ట్వేర్ ఉందని? ఎందుకు చేస్తారు ఇవి? ఓ పర్టిక్యులర్ టాస్క్. అంతే చెప్పింది. స్టూడెంట్ అంటే ఏం చేయాలి? ఓన్లీ చదువుకోవాలి, మెమరైజ్ చేయాలి, చెప్పాలి. ఆ పర్టిక్యులర్ టాస్క్ మాత్రమే ఉంటుంది స్టూడెంట్కి. దే కాంట్ గో అవుట్ ఆఫ్ దట్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఎ ఓకే, ఇట్ ఈస్ డిజైన్ టు పర్ఫామ్ ఏ పర్టిక్యులర్ టాస్క్. ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి పెట్టుంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఓకే, మొబైల్ ఫోన్ ఆల్సో ఇస్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్. ఏంటి? మొబైల్ ఫోన్ ఈజ్ ఆల్సో అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎందుకు ఎంబెడెడ్ సిస్టమ్ అంటామంటే దాన్ని వేరే పర్పస్కి వాడలేము. నార్మల్గా కంప్యూటర్ సిస్టమ్ అనుకో, ఇట్ కెన్ యూస్ ఫర్ జనరల్ పర్పస్. చాలా రకరకాల దీన్ని టైం చూడొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు కంప్యూటర్లో. అంటే మొబైల్లో కూడా అన్ని చేయొచ్చు, బట్ దీన్ని ప్రోగ్రామ్ చేంజ్ చేయటం అవ్వదు. యూ కాంట్ చేంజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్. కెన్ యూ చేంజ్? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు అక్కడ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఒక మొబైల్లో నేను ఒక నంబర్ కీప్యాడ్కి డయల్ చేస్తే వాళ్ళ సిగ్నల్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంత టైంలో ఆ కాల్ కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డయల్ అయితే 3 రోజుల తర్వాత కనెక్ట్ అయితే. సో దట్ ఈస్ వేర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్. ఒక పర్టిక్యులర్ టాస్క్కి సెకండ్ ద టాస్క్ హెస్ టు బి కంప్లీటెడ్ ఇన్ ఏ గివన్ టైం. ఓకే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్కి క్విక్ డ్రై అంటాం, ఫాస్ట్గా డ్రై అవ్వడానికి. ఓకే, అలాగే ఒక గంటలో హెవీ క్లాత్స్ అని ఉంటుంది. జీన్స్ కానీ వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టుంటారు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ సాఫ్ట్వేర్ ఆ పర్టిక్యులర్ పార్ట్స్ని యాక్టివేట్ చేస్తుంది టు పర్ఫార్మ్ ఏ పర్టిక్యులర్ టాస్క్ ఇన్ ఏ గివన్ టైం. ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి. నోట్ దిస్. టుడే ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం నేర్చుకుంది ఏంటి? ఇట్ ఈస్ ఏ ట్రాన్స్లేటర్గా పనిచేస్తుంది. క్లీన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థం కాకపోతే ఏ పాయింట్ అయినా
రేస్ చేస్తే ఎలాబరేట్ చేస్తాను, ఓకేనా. ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ అంటే దాంట్లో 2 రకాలు వాడుతున్నాం, కంపైలర్, ఇంటర్ప్రిటర్. 3 ఉండేది, ఒకటి అసెంబ్లర్ అని ఉండేది. ఈ 3టికి డిఫరెన్స్ ఏంటని చెప్తాను. కానీ అసెంబ్లర్ మనం ఇప్పుడు వాడట్లేదు, ఓకే. ఫస్ట్ టు కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ మనం ఎందుకు వాడతామంటే టు ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ కోడ్కి ట్రాన్స్లేట్ చేయడానికి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ని వాడతాం. దాంతోపాటు అది ఏం చేస్తుందంటే ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమో ఎర్రర్ రాసావు, ఎగ్జిక్యూట్ చేసావు, అవ్వట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను, కింద ఒక రెడ్గా ఇలా మార్క్ వస్తుందా, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు మెషిన్ కోడ్ అండ్ ఆల్సో చెక్స్ ఎర్రర్ ఇన్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అది మీకు అర్థం అవ్వాలి, కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి. కంపైలర్ ఎప్పుడు పేజ్ బై పేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఎర్రర్ చెకింగ్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ వచ్చి ఏం చేస్తుంది, లైన్ బై లైన్ చేస్తుంది. ఒక పేజ్ ఉందనుకో ప్రోగ్రామ్, అది ఒక మొత్తం పేజ్ని కంపైలర్ ట్రాన్స్లేట్ చేసి ఎర్రర్ చెకింగ్ చేస్తుంది, ఇంటర్ప్రిటరు లైన్ బై లైన్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నోట్స్ రివైజ్ చేయాలి, మళ్ళీ మీరు మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం నేర్చుకోవాలి. క్లియర్? దెన్ ఓన్లీ యూ క్యాన్ రిమెంబర్ దట్. దెన్ అసెంబ్లర్ అంటే ఏంటి చెప్పాను. అసెంబ్లర్ అంటే కన్వర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఒకటి ఉండేది. ఎలా ఈ లాంగ్వేజెస్ ఎలా డెవలప్ అయ్యిందంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో వాళ్ళు మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. అంటే అప్పుడు ఎవరైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు 0s and 1లో ఇన్పుట్ ఇచ్చేవాడు. అప్పుడే దానికి అర్థమైంది. అంటే అప్పటికి మెషిన్ లాంగ్వేజ్ తెలుసుంటేనే నువ్వు కంప్యూటర్ వాడగలుగుతున్నావు. ఈరోజు నీకు ఏం లాంగ్వేజ్ తెలియకపోయినా జస్ట్ డైరెక్ట్గా ఇంగ్లీష్లో యూజ్ చేసుకుని చేస్తున్నావు, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండ్ దిస్ డెవలప్మెంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ 0s and 1 మాత్రమే అర్థం చేసుకోలేదు. తర్వాత ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్కి డెవలప్ చేసినప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ని కనిపెట్టారు. దాంట్లో నిమోనిక్ కోడ్స్ అంటే ఇట్ ఈస్ ప్రీ డిఫైన్డ్, ముందే కొన్ని కోడ్స్ పెట్టారు. కోడ్స్ పెట్టి అంటే దీని నుంచి దానికి క్యాలిక్యులేట్ చేసేలాగా. అంటే అప్పుడు నీకు అసెంబ్లీ లాంగ్వేజ్ తెలియాలి, మెషిన్ లాంగ్వేజ్ కూడా తెలియాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది అక్కడ యాడ్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోడ్స్ ఏడిడి యాడ్, ఎస్యూబి సబ్, ఎంయుఎల్ మల్, డివ్, ఇఫ్ అని కొన్ని నెమోనిక్ కోడ్స్ని రాసి పెట్టారు. నెమోనిక్ కోడ్స్ అంటే ఎంఎన్ఈ ఎంఓఎన్ఐసి, ఎం సైలెంట్ ఇక్కడ, అర్థమైందా అర్థం కాదు కానీ రాయాలి, ఎం సైలెంట్ ఉన్న రాయాలి నెమోనిక్ కోడ్స్. ఈ ప్రోగ్రాంలో ఏమైందంటే మళ్ళీ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ అవసరం వచ్చింది, రిక్వైర్డ్ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్. అసెంబ్లర్ వాస్ యూస్ టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. మళ్ళీ ఈ కోడ్స్ ఉన్నాయి కదా, సెకండ్ జనరేషన్లో ఏం చేశారు, ఫస్ట్ జనరేషన్లో మెషిన్ లాంగ్వేజ్ వాడారు, అది ఈజీగా అర్థమయ్యేది. కానీ సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అని క్రియేట్ చేసుకున్నారు. కానీ అది అర్థం కావట్లే ఎవరికి, కంప్యూటర్కి, మనకు కాదు, కంప్యూటర్కి అర్థం కావట్లే. కంప్యూటర్కి అర్థం కాకపోతే అప్పుడు అసెంబ్లర్ అని ఒకటి వాడారు. వాట్ డిడ్ డూ, అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసింది. అంటే ఏడిడి అంటే దానికి తగ్గినట్టు 0s and 1s ఇన్పుట్ ఇచ్చేది. దెన్ వాట్ హ్యాపెండ్, హై లెవెల్ లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్, ఇప్పుడు మనం వాడుతుంది హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్కి. ఇక్కడ నార్మల్ ఇంగ్లీషు మళ్ళీ నార్మల్ డిజిట్స్ని మనం వాడుతున్నాం. గెటింగ్ మై పాయింట్, క్లియర్? సో ఎలా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థర్డ్ జనరేషన్, ఇలా 3 డిఫరెంట్గా లాంగ్వేజెస్ మారాయి అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వాడుతుంది ఏంటి, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. వై? టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. అసెంబ్లర్ ఎందుకు వాడేవాళ్ళు, టు కన్వర్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ ఏం లేదు, డైరెక్ట్గా 0s and 1sలో ఆపరేట్ చేసేది. టేక్ డౌన్ ద నోట్స్. వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? టోటల్గా ఇప్పుడు దాకా మనం బేసిక్ మొత్తం అర్థం చేసుకున్న దాంట్లో మనకి మెయిన్ సి లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుందని ఒక ఐడియా. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. కంప్యూటర్ లాంగ్వేజ్లో చాలా మెషిన్ లాంగ్వేజ్ అవన్నీ అర్థం చేసుకున్నాము. ఇంటర్ఫేసు, ఆపరేటింగ్ సిస్టము, అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అని ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకున్నాము. వీఆర్ గెటింగ్ ఇన్ టు సి ఈజ్ ఎ మిడిల్ లెవెల్ జనరల్ పర్పస్ కంపైలర్ బేస్డ్ ప్రొసీజరల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సపోర్ట్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అని. చాలా కన్ఫ్యూజన్ ఉంది కానీ ఇక్కడ మీరు పాయింట్ వైజ్లో అర్థం చేసుకోవాలి.
సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాము? మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాం? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుతుంది. లో లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ కోడ్ని బేసిక్ అంటారు. ఆ రెండిటికి మధ్యం ఉన్నది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఏంటి? సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాం. ఏంటి? జనరల్ పర్పస్ లాంగ్వేజ్. డెఫినేషన్లో 4-5 డెఫినేషన్ని ఒకే లైన్లో రాసినప్పుడు అలా ఉంటుంది అనమాట. జనరల్ పర్పస్ అంటే ఏంటి? జనరల్ థింగ్స్కి చాలా వెరైటీ విషయం కోసం వాడుకోవచ్చు. ఎలా? సి కెన్ బి యూజ్ టు డెవలప్ టెక్స్ట్ ఎడిటర్స్. టెక్స్ట్ ఎడిటర్స్ అంటే నోట్ ప్యాడ్. ఎగ్జాంపుల్, నోట్ ప్యాడ్లో నోట్స్ రాసుకోవడానికి యూజ్ చేస్తాం కంప్యూటర్లో. నోట్ ప్యాడ్. సిస్టమ్ సాఫ్ట్వేర్, ఓఎస్, విండోస్, లినక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డేటాబేసెస్ సాఫ్ట్వేర్, ఒరాకల్ కానీ మై ఎస్క్యూఎల్ అని ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. అది కూడా నేర్చుకోవచ్చు మీరు స్లోగా. ఓకేనా? సి యూజ్ చేసుకుని ఇవన్నీ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ కూడా క్రియేట్ చేస్తారు. దెన్ కమ్స్ మొబైల్ గేమ్స్ అండ్ పీసీ గేమ్స్. కంప్యూటర్ గేమ్స్ అలాగే మొబైల్ గేమ్స్ వాడడానికి డెవలప్ చేస్తారు. ఎంబెడెడ్ సిస్టమ్స్కి అండ్ ఈవెన్ ఎంటర్ప్రైజ్ యాప్స్కి కూడా సిని బేసిక్గా వాడతారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. చాలా వెరైటీగా చాలా మెనీ పర్పస్కి వాడతాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. కంపైలర్ బేస్డ్. కంపైలర్ లేకపోతే యూ కాంట్ యూజ్ సి ప్రోగ్రామ్. అర్థమైందా? అందుకే కంపైలర్ ఎందుకు కావాలి మనకి? హెచ్ఎల్ఎల్ నుంచి మెషిన్ కోడ్కి. మెషిన్ కోడ్ ఇక్కడ సోర్స్ ఎవరు? మనం. ఓకేనా? సోర్స్ కోడ్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్. సోర్స్లో కోడ్ కొడితే మధ్యలో కంపైలర్ ఉండి ఫైనల్లో ఇట్ గివ్స్ యాజ్ మెషిన్ కోడ్. అందుకే దీన్ని ఏమంటారు? కంపైలర్ బేస్డ్. కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అంటాం. నెక్స్ట్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రొసీజర్ని ఫాలో అయితేనే ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి సిలో. అప్పుడైనా ద ప్రోగ్రామ్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. అండ్ సి లాంగ్వేజ్కి స్ట్రక్చర్ ఉంటుంది. ఇలాగే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వాడితేనే కొన్ని కోడ్స్ ఉంటాయి, కొన్ని చెప్తాను అది చెప్పినప్పుడు. టోకన్స్ అని ఉంటాయి, వేరియబుల్స్ అని ఉంటాయి, కాన్స్టెంట్స్ అని ఉంటాయి. getting back, there are so many things which you need to understand in that. Total 11 chapters ఉంటాయి సి లాంగ్వేజ్లో. అవన్నీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాంటివి? మోనోలిథెటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో సి బిలాంగ్స్ టు SOP, structured oriented programming, and procedural oriented programming. C belongs to SOP as well as POP. POP అని కూడా కొంతమంది చెప్తారు. C is a POP language. Getting my point? Clear? ఇది basic. What is C? It is a middle level general purpose compiler based ప్రొసీజరల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్టింగ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. అంటే అది ఎలాంటి ప్రోగ్రామ్ అంటే స్ట్రక్చర్ ఉండాలి, ప్రొసీజర్గా ఫాలో అవుతూ చేస్తూ రాయాలి. దెన్ కమ్స్ ఇట్ ఈస్ ఎ జనరల్ పర్పస్ అండ్ ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ యూ ఆన్ కంపైలర్ బేస్డ్. కంపైలర్ లేకపోతే యూ కాంట్ వర్క్. అండ్ దెన్ ఇట్ ఈస్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఇంత క్లారిటీ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్?